సంవత్సరాలు ఇష్టారీతిన అమరావతి అనే ప్రాంతాన్ని శ్మశానంతో పోల్చి అధికారం పోయిన తర్వాత వేశ్యల రాజధానిని పోల్చిన వాళ్ళ సార్ ఈ రోజు అమరావతి గురించి మా దోపిడీల గురించి మాట్లాడేది. ఒక విషయం చెప్తున్నాను బ్రహ్మనాయుడు గారు, ఇక్కడ శేఖర్ రెడ్డి ఇంచుమించు 35-40 మధ్యలో ఉన్నట్టున్నాడు వయసు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే హైటెక్ సిటీ అక్కడ సైబర్ టవర్స్ నిర్మాణం అని స్టార్ట్ చేశారో, శేఖర్ రెడ్డి వయసులో వాళ్ళు చాలా మంది కూడా అక్కడ హైదరాబాద్ లో అసలు ఇక్కడ ఇంత ఎందుకు ఖర్చు పెడతా ఉన్నాడు, దీనిలో దోచుకుంటా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సైబర్ టవర్స్ నిర్మాణం ద్వారా ఇక్కడ దోచుకుంటున్నాడు, డబ్బులు దోచుకోవడానికి ఇంత దూరం వచ్చేసి పనికిరాని బిల్డింగ్ కడతా ఉన్నారు అన్నటువంటి వ్యక్తులందరూ ఆ రోజు 40 ఏళ్ళోళ్ళు, ఈ రోజు 65 ఏళ్ళోళ్ళు, వాళ్ళ మనవాళ్ళందరూ అక్కడ BMW బెంజ్ కార్లు వేసుకుని ఆడి కార్లు వేసుకుని తిరుగుతున్నారు సార్. ఈ రోజు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎకరం 150 కోట్ల రూపాయలు సార్. ఆ సైబర్ టవర్స్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎకరం ఈ రోజు 150 కోట్ల మధ్య పలుకుతా ఉంది సార్. డెఫినెట్లీ నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అలానే ఉండాలి. ఇక దోపిడీ అని చెప్పేసి శేఖర్ రెడ్డి గారు నోట్ లెక్కలు చెప్తా ఉన్నారు. వారి పార్టీకి వారికి అవి అలవాటే కాబట్టి అవి మేము పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి పని లేదు, వాళ్ళు అట్లాగే చెప్తా ఉంటారు. ఏదైతే సైబర్ టవర్స్ చెప్పారో అలాంటి శేఖర్ రెడ్డి, ఇట్లాంటి శేఖర్ రెడ్డి ఇప్పుడు చాలా మంది ఉన్నారు. కాదు ఇప్పుడు నేను డిస్టెన్స్ బిట్వీన్ కోకాపేట సైబర్ టవర్ చూస్తున్నాను. సో దాదాపు 12 కిలోమీటర్లు 13 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంది. సో కోకాపేటలో 100 నుంచి 150 కోట్ల రూపాయల వరకు కూడా ఒక్కొక్క ఎకరం వెళ్ళినటువంటి పరిస్థితి. అంటే 12 కిలోమీటర్లు అంటే పెద్ద వ్యత్యాసమేం కాదు. సో కాబట్టి ఆ రోజు వేసినటువంటి ఆ మొక్క నాటినటువంటి ఆ మొక్కలు ఈ రోజు మహావృక్షాలు అయినాయి అని చెప్పొచ్చు ఎంతో కొంత. అంటే పూర్తిగా ఇలాంటి శేఖర్ రెడ్డి ఎంతమంది సార్ అప్పుడు, ఇలాంటి జూమ్ చేయండి సార్, ఇది చూద్దాం. జూమ్ చేయండి సార్ ఒకసారి. ఇప్పుడు ఆ మొక్క నాటింది ఎవరా? ఇదిగో ఆ మొక్క నాటింది ఎవరు? మాజీ ముఖ్యమంత్రి. ఆ మొక్క నాటింది ఎవరు? ఆ మొక్క నాటింది ఎవరు? ఎవరో నాటిన మొక్కని మా మొక్క అని చెప్పుకోవడానికి, ఎవరికే పుట్టిన బిడ్డని మా బిడ్డ అని చెప్పుకోవడానికి తప్పు కదా. ఆ మొక్క ఎవరు నాటారు? వంశీ ఆ మొక్క నీళ్ళు ఎవరు పోసారు, మొక్కను ఎవరు పెంచారు, అది కూడా ఇంపార్టెంట్. అంటే ఒక మాట అండి, చంద్రబాబు నాయుడు గారు మొక్క నాటకపోయినా మొక్క నాటి నేనే పెంచా అంటారు. చంద్రబాబు నాయుడు గారు జస్ట్ విత్తనం వేసి వెళ్ళిపోతే ఎవరు వచ్చినా కానీ ఎవరు పెంచినా నాదే అంటారు. ఇక్కడ మొక్క నాటింది, మొక్క నాటింది, మొక్క నాటింది, మొక్క నాటింది. వంశీ గారు మొక్క నాటింది ఎవరు? నాటారు, ఆ మొక్క పక్కన కొన్ని 100 మొక్కలు నాటింది ఎవరు? సార్ ఒక విషయం అండి, ఒక్క నిమిషం. మీకు ఎవరికైనా సరే చిత్తశుద్ధి ఉంటే, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 1996 నుంచి 2004 వరకు సీఎం గా ఉన్నారండి. దాదాపుగా 9 సంవత్సరాల పాటు సీఎం గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు రాకముందు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఐటీ కంపెనీలు పేర్లు, ఐటీ కంపెనీల ఉత్పత్తులు, 2004 చంద్రబాబు నాయుడు గారు దిగిపోయటానికి ఐటీ కంపెనీలన్నీ, ఎక్స్పోర్ట్స్ ఎంత, ఏ స్థానంలో ఉన్నాం, అదే విధంగా రాజశేఖర రెడ్డి గారు దిగిపోయటానికి ఆయన ఏ స్థాయిలో తీసుకొచ్చాడు, వీటన్నిటి మీద డిబేట్ పెట్టాలని దయచేసి మీరు మధ్యలో క్రాస్ టాక్ చేయొద్దు. మనతో బీజేపీ నుంచి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్తే అండి. కాస్త ముందుగా చెప్తే శేఖర్ రెడ్డి అట్లాంటి కాగితాలు తెస్తాడు. ఓకే దయచేసి ఆగండి. అట్లాంటి కాగితాలు ఏముందా? ఇది అబద్ధమా? శేఖర్ రెడ్డి గారు ఏది అబద్ధమా? నాయకుడి మిత్రుడు కేటీఆర్ చాలా సార్లు చెప్పాడు. ఎవరిది ఇది? సరే సార్, ఆ అంశం కేసీఆర్ గారిని అడుగు, వెళ్ళి కేసీఆర్ గారిని అడుగు. సిగ్గులేక చంద్రబాబు నాయుడు కేసీఆర్ గారిని అడిగి, సిగ్గులేక చంద్రబాబు కేసీఆర్ గారిని అడుగు. దయచేసి ఆగాలి, ఇంకా సభ్యులు మాట్లాడాలి, మిగతా వాళ్ళు ప్యానల్లో. సరే వదిలేసేయండి. ఎవరో ఒకరు ఓపిక పట్టాలి కదా. ఇప్పుడు మీ ప్రెజెంటేషన్ మీరు చెప్పుకున్నారు, వారి ప్రెజెంటేషన్ వారు చెప్పుకున్నారు. కాదండి, చంద్రబాబు నాయుడు గారు హైటెక్ ఎన్నిసార్లు చూపిస్తారు సార్ ఆ ఫోటో? ఫౌండేషన్ ఫోటో తీసుకురామనండి. సరే ఫౌండేషన్ ఫోటో